తాజాగా గూగుల్ కంపెనీ వాళ్ళు జీనీ ఏఏ మోడల్ అయితే తీసుకొచ్చారు. నిజంగానే జీనీ వరాలు ఇచ్చినట్టుగానే ఈ కొత్త జీనీ 2 ఏఏ మోడల్ కూడా మనం ఎప్పుడు చూడని విధంగా కొత్త ఏఏ మోడల్ అని చెప్పుకోవచ్చు అనమాట. కేవలం మీరు ఒక టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తే అది ఒక వీడియో గేమ్ని 3D ఎక్స్పీరియన్స్ జనరేట్ చేసేస్తుంది అనమాట. లిటరల్గా మైండ్ బ్లోయింగ్ కింద ఉందన్నమాట ఆ పర్టికులర్ ఏఏ మోడల్ ఏంటో. మరి ఆ ఏఏ మోడల్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఇదే గూగుల్ కంపెనీ వాళ్ళ డీప్ మైండ్ తీసుకొచ్చిన జీనీ 2 అనే ఒక ఏఐ మోడల్ అనమాట. వీళ్ళు మెన్షన్ చేస్తుంది లార్జ్ స్కేల్ ఫౌండేషన్ ఓల్డ్ మోడల్ అని మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇమేజెస్ ఏమని సూచిస్తుందంటే, ఇక్కడ చూపిస్తున్న గేమ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో జస్ట్ ఒక ఇమేజ్ జనరేట్ చేస్తే చాలు, ఆ ఇమేజ్ కాస్త వీడియో గేమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. మీకు కొన్ని రియాలిటీ ఫ్యాక్ట్స్ చూపిస్తాను చూడండి. ఏ ఫౌండేషన్ ఓల్డ్ మోడల్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ ఎండ్లెస్ వెరైటీ ఆఫ్ యాక్షన్ కంట్రోలబుల్ గేమ్. ఇప్పుడు ఇది చూడండి, జనరేట్ ఏ ప్లేయబుల్ వరల్డ్ యాజ్ ఎ రోబోట్. జస్ట్ రోబోట్ సంబంధించి ఒక గేమ్ జనరేట్ చేయమంటే జనరేట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఒక ఇమేజ్ మన ఇచ్చిన ప్రాంప్ట్ ఇమేజ్ కింద వస్తుంది. బట్ ఈ ఏఐ మోడల్ ఏం చేస్తుంది అంటే దాన్ని ఒక గేమ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక రోబో వచ్చేసింది కదా. ఈ రోబో జనరేట్ చేయడమే కాదు, ఆటోమేటిక్గా మన కీప్యాడ్లో యారో మార్క్స్, పైన యారో అయితే ఫ్రంట్కి మూవ్ అవ్వాలి, లెఫ్ట్ యారో అయితే లెఫ్ట్కి, రైట్ యారో అయితే రైట్కి మూవ్ అవ్వాలంటే జనరేట్ అయిపోద్ది అనమాట. చూడండి రోబో. ఇంకోటి జనరేట్ ఏ ప్లేయబుల్ వరల్డ్ ఆన్ ఏ స్పేస్ షిప్. ఒక స్పేస్ షిప్లో నువ్వు ఒక ఆడుకునే ఒక గేమ్ లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమని ఉంది. సో ఆటోమేటిక్గా ఒక గేమ్ జనరేట్ అయిపోయింది. చూడండి, ఒక స్పేస్ షిప్లో ఒక పర్సన్ చేతిలో ఒక పరికరం పట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. సో ఆ స్పేస్ షిప్ ఆ రిమోట్ కంట్రోల్తో యాక్సెస్ అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా కంట్రోల్స్ కూడా ఏ మోడలే జనరేట్ చేసేస్తుంది మనకి. జనరేట్ ఎ ప్లేయబుల్ వరల్డ్ యాజ్ ఎ రోబోట్ ఇన్ ఏ ఫ్యూచరిస్టిక్ సిటీ. ఒక ఫ్యూచరిస్టిక్ సిటీలో ఒక రోబో గేమ్ ఏమన్నారు, ఆ ప్రాంప్ట్కి ఒక రోబో వచ్చేసి గేమ్ స్టార్ట్ అయిపోయింది. ప్లే అంటే ప్లే ఆడేస్తుంది, అది అంతే. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎవరు గేమర్స్ మొన్నటి వరకు జనరేట్ చేయాలంటే గేమ్ ఎన్విరాన్మెంట్ అంతా జనరేట్ చేసి కోడింగ్ రాసి జనరేట్ చేయాలి. బట్ ఏ మోడల్ డైరెక్ట్గా రోబో గేమ్ జనరేట్ చేసింది. ఇప్పుడు చూడండి, జనరేట్ ఎ ప్లేయబుల్ వరల్డ్ డ్రైవింగ్ ఏ సెయిల్ బోట్ అనే లేక్. ఒక నదిలో ఒక బోట్ మీద వెళ్ళే ఒక గేమ్ జనరేట్ చేయమందో ఏం జనరేట్ చేసింది చూడండి. బోట్ వచ్చేసింది, కంట్రోల్స్ వచ్చేసింది, ఆ బోట్ నడుపుతుంటే బోట్ వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. అన్నీ కూడా జీనీ 2 మాయ. జీనీ అంటేనే మాయకి సంబంధించి. గేమ్స్ ప్లే కీ రోల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఏఐ. దేర్ ఎంగేజింగ్ నేచర్, యూనిక్ బ్లెండ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ మెజరబుల్ ప్రోగ్రెస్ మేక్ దెమ్ ఐడియల్ ఎన్విరాన్మెంట్స్ టు సేఫ్లీ test and advance AI capabilities. Indeed, games have been important to Google DeepMind since our founding. From our early work with Atari games, breakthroughs such as AlphaGo and AlphaStar, to our research on journalist agents in collaboration with game developers, games have been center stage in our research. However, training more general embodied agents has been traditionally bottlenecked by the availability of sufficient rich and diverse training environments. కొన్ని ట్రైనింగ్ డేటా సెట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. కానీ జీనీ 2 మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. ప్రీవియస్గా కూడా వీళ్ళు జీనీ 1 కూడా తీసుకొచ్చారు అనమాట. బట్ జీనీ 1లో ఏంటంటే ఈ గేమ్ ఎన్విరాన్మెంట్ 2D మోడ్లో వచ్చేది. బట్ ఇప్పుడు దాకా మనం చూపించిన వీడియోస్ అన్నీ కూడా 3Dలో వచ్చేసినాయి. చూడండి, అదే స్పెషాలిటీ అనమాట. ఇది చూడండి, జీనీ 2 responds intelligently to actions taken by pressing keys on a keyboard, identifying the character and moving it correctly. For example, our model has to figure out that arrows keys should move the robot and not the trees or clouds. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నారంటే జీనీ 2 మోడల్ ఏ రేంజ్లో మేము డెవలప్ చేసామంటే, ఒక గేమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక యారో బటన్ ప్రెస్ చేస్తే అందులో ఉన్న క్యారెక్టర్ని ఏంటో అదే ఐడెంటిఫై చేసి ఆ క్యారెక్టర్ని ముందుకు నడిపించాలి. కానీ ఆ క్యారెక్టర్ కాకుండా చుట్టుపక్కల చెట్లని నడిపేలా చేయదు. దానికి ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక రోబో బొమ్మ చూపిస్తున్నారు చూడండి. ఈ రోబో W ప్రెస్ చేస్తే ముందుకు వెళ్తుంది, ఏ ప్రెస్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది, ఎస్ బ్యాక్వర్డ్, డి రైట్ సైడ్, స్పేస్ ఇస్తే జంప్ చేస్తుంది. సో ఓన్లీ రోబోట్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ ఏ క్యూట్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్ ద వుడ్స్. అదే ప్రాంప్ట్. ఆ జస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్కి అది గేమ్లో జనరేట్ చేసేసింది. బట్ అక్కడ ఇచ్చిన స్పెసిఫిక్గా మనం ఏమి కంట్రోల్స్ కూడా చెప్పక్కర్లేదు. ఇదే అర్థం చేసేసుకుని ఈ రోబోట్ కదలాలంటే ఈ పర్టికులర్ పదాలను టైప్ చేయొచ్చు, లేకపోతే యారో కీస్ ద్వారా పనిచేసేలా చేసేసింది. నెక్స్ట్, ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్లో వెళ్ళి అక్కడ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో అలా గేమ్ ఎన్విరాన్మెంట్ జనరేట్ అయిపోయింది. అలానే ఏ ఫస్ట్ పర్సన్ వ్యూ ఆఫ్ రోబోట్ అనే పర్పుల్ ప్లానెట్.
ఒక పర్పుల్ ప్లానెట్లో గేమ్ ఏమంటే ఇలాంటి గేమ్ వచ్చేసింది. నెక్స్ట్ జనరేటింగ్ కౌంటర్ ఫ్యాక్చువల్స్. We can generate diverse trajectories from the same starting frame, which means it is possible to simulate counterfactual experience for training agents. In each row, each video starts from the same frame but has different actions taken by a human player. సో ఒకటే ఎన్విరాన్మెంట్ ఉంటుంది బట్ డిఫరెంట్ దానికి కంటిన్యూటీగా కూడా మేము ఈ మోడల్స్ జనరేట్ చేస్తామని చెప్తున్నారు. సో ఒకటే గేమ్ మీరు చూస్తే అదే ఉంది, బట్ డిఫరెంట్ గేమర్స్ ఎలా ఆడతారో దానికి తగ్గట్టుగా ఆ అవుట్పుట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ హారిజన్ మెమరీ, రిమెంబరింగ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఆర్ నో లాంగర్ ఇన్ వ్యూ అండ్ దెన్ రెండరింగ్ దెమ్ యాక్యురేట్లీ వెన్ దే బికమ్ అబ్జర్వబుల్ అగైన్. సో ఇది పర్టికులర్ ఒకసారి జనరేట్ చేసిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ జనరేట్ చేస్తే అందులో ఏం జరిగిందో కూడా గుర్తుపెట్టుకుని దానికి తగ్గ కంటిన్యూటీగా ఈ మోడల్ అనేది వర్క్ అవుతుందని చెప్తున్నారు. లాంగ్ వీడియో జనరేషన్ విత్ న్యూ జనరేటెడ్ కంటెంట్, న్యూ పాసిబుల్ కంటెంట్ ఆన్ ద ఫ్లై అండ్ మెయింటెనెన్స్ కన్సిస్టెంట్ వరల్డ్ ఫర్ అప్ టు ఏ మినిట్. ప్రెసెంట్ అయితే వీళ్ళు వీడియోస్ కూడా జనరేట్ చేస్తా అంటున్నారు, గేమింగ్ సంబంధించిన అవుట్పుట్ వీడియోస్ కింద డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఫస్ట్ పర్సన్ వ్యూ కానీ ఐసోమెట్రిక్ వ్యూ కానీ థర్డ్ పర్సన్ డ్రైవింగ్ వీడియోస్ సంబంధించిన వీడియోస్ జనరేట్ చేస్తామని చెప్తున్నారు. కాంప్లెక్స్ 3D విజువల్ సీన్స్ కూడా జనరేట్ చేస్తుందంటే ఏ మోడల్. ఆబ్జెక్ట్ అఫోర్డెన్స్ అండ్ ఇంటరాక్షన్స్, వేరియస్ ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ అవుతుంది, బర్స్టింగ్ బెలూన్స్ని బర్స్ట్ చేయడం కానీ, ఓపెనింగ్ డోర్స్ కానీ, బ్యారల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ని పేల్చడం కానీ, ఇవన్నీ కూడా ఎండ్లెన్స్ చాలా డీటెయిల్స్ ఇస్తున్నారు. క్యారెక్టర్ యానిమేషన్ కూడా చేసుకోవచ్చంట, డూయింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. జీనీ 2 మోడల్స్ అదర్ ఏజెంట్స్ అండ్ ఈవెన్ కాంప్లెక్స్ ఇంటరాక్షన్ విత్ దెమ్, వేరే ఏజెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యేలా కూడా చేస్తుందంట. అలానే వాటర్ ఎఫెక్ట్స్ కూడా ఫిజిక్స్ని ఫాలో అవుతుందని చెప్తున్నారు. స్మోక్ ఎఫెక్ట్ కూడా ఉంటుందంట. గ్రావిటీ, సో గ్రావిటీ ఎలా వర్క్ అవుతుందో అది కూడా సింక్ చేసుకుని వర్క్ అవుతుందంట. లైటింగ్, డైరెక్షనల్ లైటింగ్ ఎలా కూడా వర్క్ అవుతుంది, ఇప్పుడు ఈ క్యారెక్టర్ని మడుస్తుంటే దాని తగ్గ లైటింగ్ చూపిస్తుందంట. రిఫ్లెక్షన్స్, మోస్ట్లీ రియల్ వరల్డ్ ఇమేజెస్ ఫీల్ అనుభూతిని కూడా ఇస్తుందని చెప్తున్నారు. ఇంక ఎండ్లెస్ అనమాట, ఇంక మనం వెళ్ళే కొద్దీ వీళ్ళ చాలా వరకు ఆబ్జెక్ట్స్ చాలా వరకు ఇందులో అయితే మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. రీసెర్చ్ కెన్ ఆల్సో జనరేట్ ఎవాల్యుయేటింగ్ టాస్క్ దట్ ఏజెంట్స్ హ్యావ్ నాట్ సీన్ డ్యూరింగ్ ట్రైనింగ్. ఎన్విరాన్మెంట్ అదే ఆ ఏ ఏజెంటే అది వర్క్ చేసుకుంటూ ఒక కొత్త గేమ్ని కూడా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. సో మోస్ట్లీ ఇది ఎవరికంటే ఎవరైనా గేమ్స్ ఉదాహరణకి ఒక కంపెనీ వాళ్ళకి గేమ్ని క్రియేట్ చేయాలనుకున్నారు, సో ఇనీషియల్గా ఒక టెస్టింగ్ ఫేజ్ కింద ఏ మోడల్ యూజ్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి కొన్ని ఐడియాస్ వచ్చేస్తాయి. ఒక క్యారెక్టర్ ఇస్తే మళ్ళీ ఒక ఆర్టిస్ట్ మీద డబ్బులు వెచ్చించకుండా దాని మీద జనరేట్ చేసుకోవచ్చు. అదొకటి. స్ట్రీమర్స్ ఎవరైతే ఉంటారో కొన్ని ఈ మధ్యకాలంలో మనం కొన్ని వాయిస్ ఓవర్ వీడియోస్ చూస్తున్నాం. ఆ వాయిస్ ఓవర్ వీడియోస్లో ఒక గేమ్ ఆడుతూ ఉంటారు, బట్ వాళ్ళు గేమ్ ఆడరు, బట్ ఆ ఫుటేజ్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కానీ కొన్ని రాయల్టీ ఫ్రీ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఉంటారు. బట్ ఇటువంటి ఏ మోడల్లో అలా 1 minute వరకు కంటెంట్ కానీ మేబీ తర్వాత ఎక్స్టెండ్ చేస్తూ 5 minutes వరకు ఇలాగ వీడియో గేమ్ ఆడిన దాన్ని వీడియో డౌన్లోడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తూ, అంటే నట్షెల్ వీడియోస్ కానివ్వండి లేకపోతే రివ్యూ వీడియోస్ లాంటివి అయితే చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సరే ఇలాగే వీళ్ళ డిఫ్యూజన్ మోడల్ ఎలా వర్క్ అవుతుందో కూడా చెప్తున్నారు. ఇచ్చిన ఇమేజ్ కాస్త ఎన్కోడర్లోకి వెళ్తుంది, దాని తర్వాత డీకోడర్ నుంచి వచ్చి ఫైనల్ గా ఆ ఇమేజెస్ నుంచి ఫైనల్ అవుట్పుట్ కింద వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఇది వీళ్ళ ఎవరైతే జనరేట్ చేస్తారో వాళ్ళ టీం అనమాట. ఓవరాల్ గా అయితే జీనీ మోడల్ అయితే మాత్రం లిటరల్ గా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా గేమర్స్ కానివ్వండి, గేమ్ డెవలపర్స్ కానివ్వండి, స్ట్రీమర్స్ కూడా హెల్ప్ అయ్యే ఏ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, రోజుకి ఏ అడ్వాన్స్మెంట్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఏ డొమైన్ లో అయినా చూడండి, వాళ్ళ టైం ని ఫాస్ట్ గా ఎఫిషియెంట్ గా వాడుకోవడానికి ఇటువంటి ఏ మోడల్స్ ని ఉపయోగించే అవకాశం అయితే ఉంది. వాళ్ళు వాడకపోతే ఏంటి వెనకబడతారు అనమాట. మరి ఈ టైంలోనే మీరు ఏ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటే మన ఏ తెలుగు ఛానల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఏ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.